తెలంగాణ శివసేన ప్రెసిడెంట్ శివాజీ గారు జాయిన్ అవుతున్నారండి. శివాజీ గారు నమస్తే అండి. నమస్తే. మామూలుగా శివాజీకి సంబంధించి అంటే మహారాష్ట్రకి పెట్టింది పేరు, కానీ శివసేన ఏదైతే పార్టీ ఇప్పుడు మనం చూస్తున్నామో దానికి సంబంధించి మీ విశ్లేషణ ఎలా ఉంది అండ్ ఓవరాల్గా ఎలా చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ విక్టరీని? ఇది మహారాష్ట్ర ప్రజల విజయం. మరాఠా ప్రజలు చాలా డిఫరెంట్ తీర్పు ఉంటుంది ఎప్పుడైనా. వాళ్ళు ఏ పార్టీకి కూడా మ్యాండేట్ ఇయ్యరు. ఇప్పటికీ ఆ మ్యాండేట్ ఇచ్చి కూడా దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది ఒక పార్టీకి మ్యాండేట్ ఇచ్చి. కానీ మరాఠా ప్రజలు ఎప్పుడు కూడా కొంత డిఫరెంట్గా ఆలోచిస్తారు. వీళ్ళకి రాష్ట్రాభిమానం ఎక్కువ ఉంటుంది, హిందుత్వాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారు. అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టింది అక్కడనే, జ్యోతిరావు ఫులే గారు పుట్టింది అక్కడనే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టింది అక్కడనే. మరాఠా ప్రజలలో కొంత పోరాట ప్రతిమ, వాళ్ళంతలకు వాళ్ళు పని చేసుకునేట వాళ్ళు ఈ విధంగా అంటే ఉచితాలపైన ఆధారపడకుండా వాళ్ళంతలకు వాళ్ళు పని చేసుకునే ఒక విధానం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు సీఎం అంటే చీఫ్ మినిస్టర్, కానీ మహారాష్ట్రలో సీఎం అంటే ఒక కామన్ మ్యాన్ ఏక్నాథ్ షిండే గారు. శివసేన పార్టీ తరపు నుంచి అతను ముఖ్యమంత్రికి పీఠం ఎక్కినప్పటి నుంచి కూడా ప్రతిరోజు సంచలనమే. రాత్రి 1 గంటలకు పోయినా ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి ఉంటుంది, రాత్రి 2 అయినా కానీ వర్షాలు కురుస్తున్నటువంటి ప్రాంతాలు సందర్శించే పరిస్థితి ఉంటుంది, ప్రజలు ఎప్పుడొచ్చినా కానీ కలిసే పరిస్థితి ఉంటుంది, ప్రజాపాలకులు ఎప్పుడొచ్చినా కలిసే పరిస్థితి ఉంటుంది, ప్రజాప్రతినిధులకు ఎప్పుడు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది, కార్యకర్తలకు అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుంది, ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ అక్కడ వాలిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే సీఎంగా ఉండి ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా చేయొచ్చా అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది మాత్రం ఏక్నాథ్ షిండే గారు. అంత మంచి వ్యక్తి పాలన ఈరోజు మహారాష్ట్ర ప్రజలకు అందింది కాబట్టి ఈరోజు బంపర్ మెజార్టీ ఈరోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉన్నది. దానికి తోడుగా రామునికి హనుమంతునిలాగా నరేంద్ర మోడీ గారికి మరొక హనుమంతునిలాగా ఏక్నాథ్ షిండే గారు వ్యవహరించడం, హిందుత్వపు సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా బాలాసాహెబ్ ఠాక్రే గారు ఏదైతే వదలకుండా తన స్థానాలు కూడా ముందుకు తీసుకెళ్లారు. అంటే బాలాసాహెబ్ ఠాక్రే గారు హిందుత్వపు సిద్ధాంతం పైన ఆధారపడ్డారు. బాలాసాహెబ్ ఠాక్రే గారు హిందుత్వపు సిద్ధాంతాన్ని వదలలే. ఎప్పుడు కూడా ఒకానొక సందర్భంలో కాంగ్రెస్తో కలిసే పరిస్థితి వస్తే నా దుకాణాన్ని బంద్ చేసుకుంటాను కానీ కాంగ్రెస్తో కలవను అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి బాల్ ఠాక్రే గారు. అంటే ఆయన కుమారుడైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే గారు సీఎం కుర్చీ కోసం, కేవలం కుర్చీ కోసం హిందుత్వ కాంగ్రెస్తో టైఅప్ కావడం, బాలాసాహెబ్ ఠాక్రే గారి సిద్ధాంతాన్ని వదిలేయడం, శివ సైనికుల మనోధైర్యాన్ని పట్టించుకోకపోవడం, ఇది ఒక గందరగోళానికి దారితీసినటువంటి క్రమంలో ఏక్నాథ్ షిండే గారు లక్షలాది మంది శివ సైనికులకు నేనున్న తోడుగా అంటూ అతను బయటకొచ్చి పార్టీని చీల్చి నిజమైనటువంటి శివసేనని తను సుప్రీంకోర్టులో ఎలక్షన్ కమిషన్ దగ్గర తగ్గించుకున్నటువంటి విషయం మహారాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు, స్వాగతించారు, గ్రీన్ కార్పెట్ వేసి మరి వాళ్ళు పూలు చల్లినటువంటి అంశం. కాబట్టి అదే తరహాలో ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది ఈరోజు రావడం జరిగింది. అధికారంలోకి రావడానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు పదే సాహుల్ గాంధీ మన వీర సావర్కర్ గారిని అవమానించడం, మై రాహుల్ సావర్కర్ నహీ మై రాహుల్ గాంధీ అనే ఒక స్టేట్మెంట్ మరాఠా ప్రజలలో బాగా నాటుకుపోయింది. ఇంకొక విషయం, ఈ యొక్క మహా అగాడి వికాస్ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కూటమి ఏదైతుందో ఈ కూటమి వాళ్ళు కూడా బాల్ ఠాక్రేని వీళ్ళు హిందూ హృదయ సామ్రాట్ అని సంబోధించకపోవడం కూడా శివ సైనికుల్లో అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తల్లో కూడా గందరగోళం నెలకొన్నది. అరే హిందూ హృదయ సమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే కదా, వీళ్ళు ఎందుకు చెప్పట్లేరు, ఎందుకు వేదికల మీద ఆ విధంగా సంబోధించట్లేరు, ఎందుకు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అందించలేకపోతున్నారని ఉద్ధవ్ ఠాక్రే దగ్గర పనిచేస్తున్న శివ సైనికులు కూడా వాళ్ళు ఈరోజు గందరగోళానికి వెళ్ళిపోయి ఈరోజు నిజమైనటువంటి శివసేన హక్కులను చేర్చుకొని నిజమైనటువంటి శివసేనని ఈరోజు మ్యాండేట్గా నిలిపి భారతీయ జనతా పార్టీ మహాయుతి ఈ కూటమిని బంపర్ మెజార్టీలో నిలిపినటువంటి ప్రస్తావన. ఇంకొకటి, గోమాతని రాజమాతగా ప్రకటించాం. అంటే హిందుత్వం తర్వాతనే మాకు ఏదైనా అనే ఒక కాన్సెప్ట్ ధోరణిలో శివసేన ఎప్పుడు పనిచేస్తుంది. అదే తరహాలో శివసేన పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో గోమాతని రాజమాతగా ప్రకటించారు. ఇది ఒక హిందూవాదులకు హిందుత్వ ఐకాన్ బాలాసాహెబ్ ఠాక్రేకి ఇది కరెక్ట్గా కనెక్ట్ అయింది. నేను ఒక నిమిషం స్టాప్ చేస్తానండి, ఎందుకంటే మనకి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ అందుతూ ఉన్నాయి. 224 సీట్లతో ఆధిక్యంలో ఉంది.